అమ్మోరు ఫిబ్రవరి 16 నుండి రాత్రి 7:30 మీ ఈటీవీలో. ఎవరు రావద్దు అని బయట బోర్డు కూడా ఏం లేదు. అయినా నేను రాత్రి చెప్పాను పోలీసులకు ఫోన్ చేద్దామని. మీరే కదా వద్దు అన్నారు. అయినా పోలీసులకి చెప్పకపోవడమే మంచిదయింది. వాళ్ళొచ్చడిగితే చెప్పడానికి మన దగ్గర ఏం సమాధానం ఉంది? ఎవరో దొంగ వచ్చి వెళ్ళాడు అని చెప్పాలా, లేక గౌతమే దొంగల వచ్చి వెళ్ళాడని చెప్పాలా? ఏం మాట్లాడుతున్నావు మృణాల్ని? గౌతమ్ దొంగల రావడం ఏంటి? వాడింటికి వాడే దొంగలా ఎందుకు వస్తాడు? వాడికంత కర్మేం పట్టలేదు. దొంగలా కాకుండా దొరలా వస్తే ఇంట్లో కనిపించేవాడు కదా. ఎవరికి కనిపించకుండా ఇంటి ముందు బైక్ మాత్రమే ఉంటే ఏమనుకోవాలి? దానర్థం దొంగలా వచ్చి వెళ్ళాడు అనే కదా. ఇంట్లో మనిషి కనిపించినంత మాత్రాన దొంగలా వచ్చినట్టు అయిపోదు. ఏం జరిగిందో మనకు తెలియదు. అసలు వాడు ఎక్కడున్నాడు, ఎక్కడికి వెళ్ళాడో తెలీదు. అంత మాత్రాన ఇలా దొంగ అని మాట్లాడడం మంచిది కాదు మృణాల్ని. నేనేమి నింద వేయట్లేదు, జరిగిందే చెప్తున్నాను. అబ్బాబ్బా, ఆపుతారా మీ గొడవ? ఏం జరిగిందో తెలియటం లేదు, ఎక్కడికి వెళ్ళాడో తెలియటం లేదు. అది ఆలోచించడం మానేసి మీరిద్దరు ఎందుకు ఇలా గొడవ పడుతున్నారు? ముందు వాడు ఎక్కడికి వెళ్ళాడు అనేది తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. తప్పిపోయిన వాళ్ళనైతే ఎక్కడున్నాడో తెలుసుకునే ప్రయత్నం చేయొచ్చు డాడ్. దొంగలా వచ్చి వెళ్ళిన వాళ్ళ గురించి ఎలా తెలుసుకుంటారు? గౌతమ్ బాబాయ్ దొంగలా రావడం ఏంటి? నైట్ మన ఇంటికొచ్చిన దొంగ గౌతమ్ బాబాయ్ కాదు, వేరే ఎవరో. నేను అతన్ని చూశాను, అతను గౌతమ్ బాబాయ్ కాదు. ఏయ్, నీకేం తెలుసు? నువ్వు చిన్నపిల్లవి. పెద్దవాళ్ళందరూ మాట్లాడుకుంటున్నారు కదా, నువ్వు కాస్త సైలెంట్గా ఉండు. లేదు, నాకు తెలుసు. నేను దొంగని చూశాను, అతను గౌతమ్ బాబాయ్ కాదు. ఆపుతావా? వేరేడంత లేవు. మాకెవరికి కనిపించిన వాడు నీకు కనిపించాడా? అయ్యో, నేను చెప్పేది నిజం. నేను అతన్ని చూశాను. నాకు భయమేసి వచ్చిన తర్వాతే అతను పారిపోయాడు. తను గౌతమ్ బాబాయ్ కాదు. ఏయ్, నీకొక్కసారి చెప్తే అర్థం కాదా? మాట్లాడకు అని అంటున్నాను కదా. మనల్ని వదిలేసేయి. స్వీటీ, నువ్వు లోపలికెళ్ళు. నేను చెప్తున్నాను కదా, వెళ్ళు. మావయ్య గారు, రాత్రి గౌతమ్ ఇంటికొచ్చాడంట. బైక్ పార్క్ చేసి ఒక్క క్షణం కూడా ఉండకుండా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. రాణి వాళ్ళ ఇంటికి వెళ్ళాడంట. ఇప్పుడు రాణి వాళ్ళ ఇంట్లోనే ఉన్నాడంట. అందరం కంగారు పడతామని రాణితో నాకు మెసేజ్ పెట్టించాడు. ఉదయాన్నే వచ్చేస్తానని చెప్పమన్నాడంట. రాణి వాళ్ళ ఇంట్లో ఉన్నాడు ఏంటి? అయినా అక్కడికి వెళ్ళడం ఏంటి? ఇంటి దాకా వచ్చిన వాడు బైక్ ఎక్కడ పెట్టి వాళ్ళింటికి వెళ్ళకపోతే ఇంట్లోపలికి రావచ్చు కదా. అసలు అక్కడికి ఎందుకు వెళ్ళాడు దనా? అదే నాకు అర్థం కావట్లేదు నాన్న.
బాబుగారు రెడీ అయిపోయారా? అప్పుడే షూస్ కూడా వేసుకుంటున్నారేంటి? టిఫిన్ తిని వెళ్దురు గాని. వద్దురాణి, ఇంటికే కదా వెళ్తున్నాను, నాకు ఆకలిగా కూడా లేదు. కనీసం కాఫీ అయినా తాగి వెళ్ళండి. ఒక 2 మినిట్స్ లో తీసుకొచ్చేస్తాను. ఉండండి. రాణి, ఇప్పుడేం వద్దురాణి, త్వరగా ఇంటికి వెళ్ళాలి. అక్కడ అందరూ కంగారు పడుతుంటారు. అమ్మ కూడా నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. నేను వెళ్తాను రాణి. ఏమైంది బావగారు? ఏం వెతుకుతున్నారు? ఫోన్ కనిపించడం లేదు. అవునా, ఏమై ఉంటుంది? లోపల బెడ్ మీద ఉండుంటుందా? నేనే తీసాను రాణి. ఛార్జింగ్ లేదు, అందుకే ఛార్జింగ్ పెడదామని తీశాను. ఇదిగోండి సార్ మీ మొబైల్, ఛార్జ్ అయిపోయింది. అవును సార్, ఇప్పుడు ఎలా వెళ్తారు? బైక్ కూడా లేదు కదా. సరే సార్, నేను డ్రాప్ చేస్తాను. నేను డ్రెస్ చేంజ్ చేసుకుని బైక్ కీస్ తీసుకుని వస్తాను. ఇప్పుడే వస్తాను, వెయిట్ చేయండి. రాణి, రాణి, ఏంటండి, ఏమైంది? నా బైక్ కీస్ కనిపించట్లేదు. నువ్వేమైనా చూసావా? లేదండి, అక్కడే టేబుల్ మీద ఉండాలి కదా. ఉండండి, నేను వెతుకుతాను. పర్లేదులే, నేను వెళ్తాను, ఏ ప్రాబ్లం లేదు. ఉండండి బావగారు, డూప్లికేట్ కీస్ ఉండాలి కదా, అవి తీసుకొస్తాను. ఇదిగోండి డూప్లికేట్ కీస్. గౌతమ్ సార్, వెళ్దామా? వెళ్ళొస్తాను. వెళ్ళొస్తాను రాణి. జాగ్రత్త బావగారు. సార్ కూర్చోండి. అక్క, చెప్పక్క, ఇప్పుడే బావగారు బయలుదేరారు. అక్క, మన ఇంటికి పోలీసులు వస్తున్నారు. పోలీసులు అక్కడికి ఎందుకు వచ్చారు? అదే అర్థం కావట్లేదక్క. బావగారు ఇక్కడ ఉన్నట్టు అనుమానం వచ్చారేమో. అదే అయ్యుంటుంది రాణి, నువ్వు కంగారు పడకు. వాళ్ళని నువ్వు ధైర్యంగా హ్యాండిల్ చేయి. ఫస్ట్ వాళ్ళ ఇంట్లోకి రాగానే ముందు సర్చ్ వారెంట్ ఉందా అని అడుగు. నాకు భయంగా ఉందక్క. మేడం, మీ ఇంటిని సెర్చ్ చేయాలి. మాకు కొంచెం కోఆపరేట్ చేయండి. మీ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసి మాకు హ్యాండ్ ఓవర్ చేయండి. షిట్ డామ్ ఇట్. సర్చ్ వారెంట్ ఉందా అని అడుగు రాణి. రాణి, నిన్నే, త్వరగా అడుగు. రాణి, ఏమైంది రాణి? ఉందా అని అడుగు. మా ఇంటిని సర్చ్ చేయాలా? ఎందుకు? గౌతమ్ గారు మీ ఇంట్లో ఉన్నట్టు మాకు అనుమానంగా ఉంది. సరే, మీ దగ్గర సర్చ్ వారెంట్ ఉందా? సెర్చ్ వారెంటా? రాణి, ఫోన్ లౌడ్ స్పీకర్లో పెట్టు. హలో సార్, నేను అడ్వకేట్ ఝాన్సీని. మీ దగ్గర సర్చ్ వారెంట్ ఉందా?